ఇది మన సంఘంలో మనం చాలా దైవ కార్యాలు చేయగలుగుతున్నామంటే దేవుడి పని ముఖ్యమని ఎంచుకొని భావించి దేవుని పని కొరకు సహకరించేవాడు ఉన్నారు కాబట్టి అలాంటి వారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టారు. కొంతమంది దేవుడి పరంగా అంతరకాయ వచ్చి పక్క చూపులు చూసి నేల చూపులు చూసి వెళ్ళిపోయి అది పొట్టు ఎదిరిగి అక్కడ ఉండదు. గుర్తుపెట్టి పొట్టు ఉండదు. పొట్టు కొట్టుకుపోయి అది అగ్నికే దేవుడికి పనికిరాదు. పరలోకం అందరూ పరలోకం చేరరు. గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుణ్ణు ధనాన్ని తేల్చుకో. దేవుణ్ణే ప్రేమించేవాడికి పరలోకం ఉంటావు. లేదు దేవుడి కంటే ఇదే ముఖ్యం అనుకుంటే నువ్వు ఉండేది పాతాళంలో. పాతాళం వెళ్ళేడు భక్తి ఎందుకంటే నీకు ఇంకా ఎదిరిగి పాతాళం పోయేడు భక్తి ఎందుకు చెప్పండి? శుభ్రంగా లోకంలోకి వెళ్ళి ఆ ధనవంతులా బతికేసి ఆలోచన చేసుకోకసారి. ధనము శాశ్వతము కాదు, ఐశ్వర్యం అక్కరకు రాదు. పరలోకం చేర్చేది డబ్బు కాదు, పరలోకం నీ సంపద కాదు, పరలోకం చేర్చేది దేవుడు. ఎవడు దైవ కార్యాలు చేస్తాడు, ఎవడు దైవ చిత్తంలో బ్రతుకుతాడు, ఎవడు దైవ భయంలో బ్రతుకుతాడు, ఎవడు దైవ చిత్తాన్ని నెరవేరుస్తాడు, ఎవరు దైవ ఆజ్ఞను పాటిస్తారు, ఎవరు దేవుని కోసం ముందుకు వస్తారు, వారి కోసమే దేవుడు ఉంటాడు. గుర్తుపెట్టుకోండి.